డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలోని గురుజాపులంక ఇసుక ర్యాంపు అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. నాయకులు, అధికారులు ప్రోద్బలంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన కమిని, గురుజాపులంక, ఠానేలంక గ్రామాల నుండి అక్రమంగా ఇసుక తరలింపు కార్యక్రమం జరుగుతోంది. నది ఒడ్డున భారీ మిషన్లతో ఇసుకను తవ్వి వందలాది ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్న వైనం లంక ప్రజలకు ఆవేదనకు గురి చేస్తోంది. ఇప్పటికే లంక గ్రామాలు కోతకు గురవుతుండగా అక్రమ ఇసుక తవ్వకాలతో తమ ఇల్లు కూడా నదిలో కొట్టుకుపోతాయని లంక గ్రామాల ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇసుక పాలసీలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, కఠిన చర్యలు తప్పవని చెబుతున్నా ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప ఆచరణలోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ పట్టనట్లుగా స్పీడుగా రైమంటూ ఇసుక ట్రాక్టర్లు దూసుకుపోతుంటే ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయం గుప్పెట్లో బతుకుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పొద్దున్న లేచిన నుంచి స్కూల్ పిల్లలు మనకి 9 గంటల వరకు తిరగతారండి. ఇక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు ఏ పిల్లలకి ఏం జరిగినా మనకి అబ్బాయిలకి చెప్పి సమాధానం కూడా లేదండి. ఈ రోజు నాడు ఏ గ్రామంకి వెళ్ళి ఏ గ్రామం గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళ దగ్గరికి బానిస అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోడ్లు వేస్తాం, మీకు ఏది చేస్తాం, మీకు ఎంత ఇస్తాం అన్నప్పటికీ లొంగిపోతారండి. వాళ్ళు ఆ గ్రామాన్ని పక్క పెడుతున్నారు. మిగతా గ్రామాల్లో తిరుగుకుంటే వాళ్ళకి ఏమన్నా పరిష్కారం ఉంటే చేస్తారు, లేదా లేదు. ఈ రోజు నాడు ఏ పిల్లకన్నా ఏమైనా జరిగితే వీళ్ళు ఏమి పట్టించుకోరు. మాకు ఈ రోడ్డు ర్యాంప్ అన్నాకి దానికి వద్దండి, మాకు ఇబ్బంది అండి. మాకు ఈ రోజే మొదలెట్టారు, ముందుసారి మొదలెట్టారు, ఆపేయారు, మళ్ళీ ఈ రోజు మొదలెట్టారు. గురజాల ఉంది, గురజాల నుంచి స్కూల్ పిల్లలు 3 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఖాళీ ఉంటారండి. ఎవరికి ఏం జరిగినా సరే వీళ్ళు పట్టించుకుంటే ఏం కనపడలేదు. ఈ పిల్లలు ఏమైనా అయిపోయినా ఇంకేం చేయలేక అంతే ఇబ్బంది మాకు. అదే టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదండి, టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదు, వెళ్ళిపోతారండి టాటర్లు రైలు వెళ్ళిపోతున్నారు. మాకు ఇలా నడిస్తేనే మాకు వ్యాపారం నడతలేదు పిల్లలకి. రోడ్లు కూడా చిన్న, మాకు ఈ రోడ్లు ఏం చేసి ఎవరు కదండి. మాకు మా నల్ల మహేంద్ర ఎప్పుడు ఆయనలో చిన్న రోడ్డు ఇచ్చారండి. అది ఈ రోడ్డుకి ఏం జరిగినా ఒకవేళ పిల్లలకి ఏం జరిగినా మాకు ఇబ్బంది అండి. అది దీని మీద ఒకవేళ రోడ్డు పోతే మాకు మళ్ళీ రోడ్డు వేసి దగ్గర కూడా లేదండి మాకు. ఏమండి ఆ రోడ్డు కోసం ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉదయం టాటర్లు చేస్తాం, ఈ వెళ్ళిపోతాం, ఏం చేయకుండా తీసుకుంటున్నారండి. వచ్చి ఇక్కడ మాకు మమ్మల్ని బెదిరించి వెళ్తారండి. వాళ్ళకి మా గ్రామం నుంచి ఇద్దరు ఇంకో గ్రామం నుంచి ఇద్దరు కేకైతే వాళ్ళు కట్టేస్తున్నారండి. ఎందుకని అధికారులు ఎవరు మాకు వచ్చి చెప్పలేదండి. ఏం చెప్పలేదు. ఈ రోడ్డు కూడా చిన్నదండి. దీంట్లో శ్రీరాంపేటతో పక్కన అటువంటి తక్కువ కూడా చాలా ఇబ్బంది అండి మాకు చిన్న రోడ్ల వల్ల. దీన్ని కొంచెం ఆపడం వల్ల ఇంకొక జనం ఉన్నాడు ఇక్కడ. ఎవరికైనా ఏమైనా మళ్ళీ ఇబ్బంది అండి మాకు. చిన్న రోడ్డే కదండి, పెద్దవి కూడా కాదు. మా వాళ్ళు అనేది ఏంటంటే ఈ రోడ్డు మార్చుకుని తోలుకోండి పర్లేదు, అంతేగాని పిల్లలు నడిచే రోడ్డు 9 అయితే కాలేజీ కూడా వెళ్ళొస్తారండి. 5 గంటల నుంచి స్టార్ట్ అండి. అయితే ఇక్కడ టానేలంక అక్రమ రవాణా జరుగుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లో ఎప్పటి నుంచో ఉన్న చిన్న రోడ్లో మేము ఎన్ని విధాలుగా ఎన్ని బల్లెళ్ళినా ఏమో అవి కాదు. అయితే ఇప్పుడు ఇసుక తోలడం వల్ల రోడ్లు ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నాయండి. ఇరిగిపోవడం వల్ల తర్వాత స్కూల్ పిల్లలు వెళ్ళటం అలా కొంచెం ఇరుకవటం అటువంటి చాలా జరుగుతున్నాయండి. అయితే మేము ఆల్రెడీ ముందు అబ్జెక్షన్ పెట్టాం, ఆపేసామండి. ఆపడం వల్ల వాళ్ళు ఫోన్లే కదా అనుకున్నా ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నుంచి తోలటం మొదలు పెట్టారు. అయితే ఇలా ఆపడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే రిస్క్గా మాట్లాడుతున్నారు. ఒకడు వచ్చేమో నేను ఆపుతాను 10 నిమిషాలు పంపించేస్తానని ఇలా వార్నింగ్ ఇచ్చేట్టు మాట్లాడుతున్నారు. గుర్జాబాంగ్ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి ఉందండి. అలాంటిది ఇక్కడ ఇసుక తోలొద్దని మేము చాలా మంది కుర్రోళ్ళు అబ్జెక్షన్ పెట్టాం. అలాగా కుర్రోళ్ళు పెట్టిన తర్వాత కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా బళ్ళు తోలుతున్నారు. అదండి ఇక్కడ బ్రిడ్జి కూడా కొంచెం దెబ్బతిని ఉందండి. దానివల్ల మేము ఇసుక ర్యాంప్ అయితే నడకూడదని మేము అనుకుంటున్నాం. అదండి ఎటువంటి ఏ విధానం జరిగినా కదా రెస్పాన్సిబిలిటీ ఎవరైనా లేదండి ఇక్కడ. అంతా ఇదంతా కూడా మొత్తం ఆగిపోవాలని అనుకుంటున్నాం. ప్రమాదాలు జరుగుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే టాటర్ కూడా స్లోగా వెళ్ళలేదండి. మేము ఆపినా కానీ ఆకుండా వెళ్ళిపోతున్నాయి టాటర్లు. అంత దారుణంగా టాటర్లు వెళ్తున్నాయి. ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉందండి. ఇక్కడ అయితే 400 కుటుంబాలు ఉన్నాయి. 400 కుటుంబాలకు కూడా ఎవరికి ర్యాంపు నడపడం ఇష్టం లేదండి. అదండి ఈ రోడ్డు ఎవరంటే అక్కడ పైనుంచి అసలు నాయకులు ఎవరు బయటికి రావట్లేదండి. అయితే ఏంటంటే టాటర్ అడిగితే ఎవరో వస్తారు, ఫోన్ చేస్తాను, అలా అతను మాట్లాడితే ఇతను మాట్లాడని ఇలాంటి కహానీలు చెప్తున్నారు తప్ప ఎవరు ఇక్కడ రావట్లేదు. అందుకని మేము ఈ రోజు మొత్తం 4 ఆటలు ఆఫ్ చేసి
ఇక్కడ పెట్టి మీడియాని పెట్టడం జరిగింది. పార్టీ ప్రకారంగా అయితే ఏమి రాలేదండి. కాకపోతే ఎవరెవరో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో బయటకు రావట్లేదు. టాటర్ అందుకే మేము అట్టు పెట్టాము. ఇక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలని అని చెప్పేసి అన్నాం. గట్టిగా మాట్లాడుతుంటే టాటర్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం, మీదే బాధ్యత అన్నట్టుగా చెప్తున్నారు. అయితే మేము వదిలేసి వెళ్ళిపోండి, మేము చేసుకుంటామని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి మేము అన్నాం. ఏ అధికారికి ఇంకా ఏం ఫిర్యాదు చేయలేదు సార్. మన అడ్డ కాబట్టి మనం ఆపడానికి ట్రై చేసాం సార్. అది కానీ ఎటువంటి ఎవరికి కూడా అయితే ఇంకా టాటర్లు అయితే ఇక్కడే ఉంటాయండి నైట్కి. మరి ఏమొచ్చేది ఇరుకండి మాకు ఈ రోడ్ల మీద తిరగడానికి ఖాళీ లేదండి. పిల్లలు ఆడుకున్నా చేసినా ఏమైనా గుద్దేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి, వెళ్ళిపోతున్నారు. కోళ్ళు పోయినా కుక్కలు చంపేసినా ఈ పిల్లల గురించి భయంగా అల్లోళ్ళ కింద ఉంటుందండి మాకు. మేము నాకు ఆస్కారం లేదు, ఇందు మీదే ఇసుక తోలేస్తున్నారండి. ఇసుక రేంప కింద తోలేస్తున్నారండి, మరి ఎవరో పట్టించుకోవట్లేదు. తవ్వేశారండి, చీడి ప్యాకెట్లు వేసి గుణపాలట్టుకొచ్చి తవ్వేసి ఇంకా వాళ్ళు ఎక్కడ వచ్చి వేస్తున్నారండి. మరి ఇగో ఇసుక రేంప కింద జనం అండి, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఇంకేం ఖాళీ ఉండలేదండి. బడి పిల్లలు ఆడుకుని పిల్లలకి ఏమన్నా అవునా ఏదన్నా జరిగినా ఎవరో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారండి. మొన్న ఫంక్షన్ జరిగిందండి, ఇక్కడ ఫంక్షన్ జరిగితే ఇలాగ బండి వస్తుందండి, రేవు దగ్గర నుంచి బండి వస్తుంది. ఈ అబ్బాయిని గుద్దేసి వెళ్ళిపోతే ఏలు చిదిగిపోయిందండి. ఏలు చిదిగిపోతే పట్టించుకోకుండా ఆ ఎదరికి వెళ్ళిపోయి మా నా చెయ్యి ఇరిగిపోయింది బాబాయ్ ఆ అబ్బాయి పోవాలండి. అతన్ని మళ్ళీ తీసుకెళ్ళి అంతే అండి. మరి పిల్లల గురించి అండి, సైజు లేదు కదండి, ఇరుకండి. మరి ఇరుకు గురించి అండి అదండి. పక్క నుంచి ఎక్కడైనా రోడ్డు ఉంటే తోలుకుంటాం.